నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ పవిత్ర గారికి యాక్సిడెంట్ అయింది గదా! యాక్సిడెంట్ అయిన ఎమ్మటనే వేరే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది వీళ్ళ చుట్టూ? ఇదంతా ఎప్పటినుంచో వైరల్ అవుతానే ఉంది. కాకపోతే అసలు విషయానికొస్తే నేను చెప్పేదేంటంటే, వీళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అది తిరుగుబోతంట, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి చచ్చింది అని ఆమెని, వీడికేం పోయే కాలం అని ఈయనని, అసలు మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, పిల్లల ముందే మాట్లాడుతున్నారు. సరే ఏమైంది ఒకటి క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుంటే, జస్ట్ 4 డేస్ బ్యాక్ అండ్ అంతకుముందు 1 వీక్ బ్యాక్ జరిగిన సిట్యుయేషన్స్ గురించి. చందు, చెల్ల ఈయన ఏంటంటే ఎప్పటినుంచో ఒక అమ్మాయిని 10th క్లాస్ నుంచి శిల్పని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 11 ఇయర్స్ వీళ్ళ ప్రేమ. ఇంట్లో కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలున్నారు. దే ఆర్ హ్యాపీ. ఒక 6 ఏళ్ళు అట్లా బాగా సాగింది. ఇక ఈవిడ విషయానికొస్తే పవిత్ర జయరాం, ఈవిడ చిన్నప్పటి నుంచి అద్దంలో మొహం చూసి మెలికలు తిరగడం స్టార్ట్ చేసింది. ఇంట్లో వాళ్ళు ఏంటంటే నేను హీరోయిన్ అవుతానని ఈమె, అమ్మో పిల్లకి ఏదో పోయే కాలం పట్టింది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పెళ్లి చేసి పడేశారు. వాళ్ళు ఏం చేశారు, ఈమెకి ఇష్టం లేదు. పెళ్ళైన 16 ఇయర్స్కి ఇప్పుడు పెళ్లి చేస్తే 1 ఇయర్కే బాబు, మరి నెక్స్ట్ ఇయర్కే పాప పుట్టడం, తర్వాత ఈమె ఇంట్రెస్ట్ అంత నేలకపోవడం, మొగుడుతో గొడవలు, విడిచిపెట్టేసింది. అప్పటి నుంచి సొంతంగా పిల్లల్ని పెంచింది. చిల్లచితక పనులన్నీ చేసింది. లైక్ మన హౌస్ కీపింగ్ పనులు కూడా చేసింది పిల్లల్ని పెంచడానికి. మరి తర్వాత జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెచ్చుకొని అలా ఒక నటిగా గుర్తింపు తెచ్చుకొని కన్నడలో బాగానే ఉండే. మన తెలుగు వాళ్ళకున్న దరిద్రం ఆమెకు అదృష్టంగా మారింది. ఏంటంటే మన దరిద్రం ఏంటంటే మనకి ఇక్కడ వాళ్ళు వద్దు నటీనటులు. కన్నడలో అడుక్కు తినేదైనా సరే అడుక్కు తినడైనా పర్లా, ఇక్కడ హీరోయిన్లను చేసేస్తారు. అలా ఉంటుంది. ఇక్కడ నిజంగా టాలెంట్ ఉన్నోడిని ఎవడు పట్టించుకోడు. సీరియల్స్, టీవీ సీరియల్స్కి వస్తే ఏరేరి పట్టుకొస్తారు ఎవరెవరినో. హీరో అక్కడే కావాలి, హీరోయిన్ అక్కడే కావాలి, ఓ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ అక్కడ నుంచి రావాలి. అలా వెతక ఈవిడ కనిపిస్తుంది, బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నారు. 3 క్యారెక్టర్ సీరియల్లో మంచి రోల్, తిలోత్తమ సూపర్ విలన్ క్యారెక్టర్. ఆ సీరియల్ బాగా హిట్ అయిపోయింది, ఈమెకు మంచి పేరు వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత మారిపోయింది ఒక్కసారిగా. ఇక ఆమె పిల్లల్ని బాగా పెంచుకుంటూ మంచి మంచి రెమ్యునరేషను, బాగా హ్యాపీ, షీఈస్ గుడ్. ఇక అసలు విషయానికి వస్తే వీళ్ళిద్దరికి ఇక్కడ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఏదో మార్చుకుని ఈయనకు సినీ ఫకీలో ఒక స్టోరీ చెప్పాడులే, ఆమె ఇట్లా సొయ్యి లేకుండా ఉంది, చీర కాలుతుంటే నేను వెళ్ళాను, ఇట్లా చెడగొట్టాను, ఆమెను కాపాడాను, ఇవన్నీ బుల్షిట్. కానీ ఏదో రకంగా ప్రేమలో అయితే పడ్డారు, వాళ్ళ ప్రేమనైతే గౌరవిద్దాం. ఇంకా తర్వాత ఈవిడకి చెట్టంత పిల్లలు, 53 ఇయర్స్, ఈ అబ్బాయి 30 ఏజ్, 30స్లో, అండ్ ఇతను కూడా పిల్లలు ఉన్నారు. ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు కలిసి చక్కర్లు కొట్టడం అందరికీ తెలుసు. అలా భార్యకు కూడా తెలిసింది. సరేలే ఏదో టైంకి ఇంటికి వస్తున్నావు కదా, బాగానే చూసుకుంటున్నావు కదా, ఓ పావులా ఇస్తున్నావు కదా, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు, అలా ఉంటేనే సంతోషంగా ఉంటాను నువ్వు అంటున్నావు, నాకు నీ సంతోషమే కావాలి, అలాగే ఉండు అని ఈవిడ కూడా పట్టించుకోవడం మానేసి వదిలేసింది. వాళ్ళ పిల్లలు, పవిత్ర వాళ్ళ పిల్లలు కూడా ఈయన యాక్సెప్ట్ చేశారు, మా మమ్మీతో ఉండండి మీరు యథేచ్ఛగా అని. అంతే, అలా వీళ్ళ సంసారం ఒక రకంగా సాగింది. ఏదో బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు వీడు కావాలని యాక్సిడెంట్ ఏం చేయాల, ఆర్టీసీ బస్సు కొంచెం ఓవర్టేక్ చేసింది. ఈయన దానికి అయ్యో ఏంటది అని భయపడి కొంచెం కారు ఇటు టైట్గా తిప్పడానికి ట్రై చేస్తే అది డివైడర్ని తాకింది. ఈయనకు గాయమైంది బాగా, కొంచెం స్పృహ పడిపోతే. ఆమె బాగా ప్రేమించింది కదా ఈయన్ని, ఆయన ఆ స్థితిలో చూడలేక ఈవిడ స్పృహ కోల్పోయింది. ఇద్దరిని హాస్పిటల్లో చేరిస్తే ఆవిడ చనిపోయింది, ఇతను గాయాలతో వచ్చాడు. యాక్చువల్గా వీడికేం గాయాలు అయ్యి చేతులు కాలు ఇరిగిపోయి ఏమో ఇవ్వాలా, జస్ట్ అంటే అలా ఒక షాక్ తట్టుకోలేకపోయింది. ఇంకా అతను వచ్చి తర్వాత మన వాళ్ళు ఏంటి ఉత్సాహం ప్రదర్శించి మైకులు వచ్చేస్తాయి వెంటనే, ఏం జరిగిందో చెప్పండి. రోజుకు 10 మంది 15 సార్లు అడిగి ఏం జరిగింది, ఆ రాత్రి ఏం జరిగింది, ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చాం. రోజు జరిగిన సిచ్యువేషన్ ఆయన గుర్తు చేసి మానసిక క్షోభకి గురి చేసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే నిజంగా అదే జరిగింది. అంటే మీడియా వాళ్ళేనా చేసిందా? మీడియా వాళ్ళని నేను అందరినీ కొన్ని ఉన్నాయి ప్రధాన మీడియాలు అని చెప్పుకునే ఛానళ్ళు. ఒకడు వెళ్తే సరిపోతుంది కదా, ముందు వాడు వెళ్ళడం, ఇంకా తవ్వి తీయడం, తర్వాత వాడికి సంబంధించిన ఛానల్ నుంచి ఇంకొక ఆవిడ వెళ్ళడం, పనికి మాలిన ప్రశ్నలన్నీ వేయడం, ఎమోషన్ చేయడం. ఇడెంత ఎమోషన్ అయితే వాడికి వాళ్ళకంత టీఆర్పీ చేసి జరిగి 4 రోజులు కాల గుర్తు చేసి చంపేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇంత అయ్యింది. ఆయన కూడా గుర్తు చేసుకొని నన్ను పవిత్ర పిలుస్తుంది అని పోస్ట్ పెట్టేసి వెళ్ళిపోయాడు.
ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోతే, ఇంటికి వచ్చి తలుపు కొడితే తీయకపోతే, అలా తొంగి చూస్తే వేలాడుతూ కనబడ్డాడు. తీసుకొచ్చేసారు. జరిగింది, ప్రాణం అయితే పోయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ పిల్లలిద్దరు పాపం రోడ్డున పడ్డారు. మా డాడీకి ఇంకా విడాకులు ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు అలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ హక్కు, ఏదో రావాల్సినవి వస్తాయి. ఈవిడ భయం ఈవిడిది, ఆవిడతో రిలేషన్లో ఉన్నాడు కదా, ఈ ఆస్తి ఎక్కడ ఆ పిల్లలకు పోతుందేమో అని చెప్పేసి ఈవిడ కూడా పోరాడుతుంది. ఈవిడకి చెందాల్సింది ఈవిడకి చెందాలి, న్యాయంగా ఈవిడకే చెందాలనుకో, ఆ తర్వాత సంగతి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా జరుగుతుంది. కానీ నేనేం చెప్పేది ఏంటంటే, చందు చెల్లాని మానసికంగా చంపేసింది మాత్రం కొన్ని మీడియా ఛానల్లే. అవును. అండ్ ఇద్దరు ఉన్నారు కొంతమంది. అది ఇదేంటో 4 రోజులు అయింది, వాడు చాలా ఎమోషన్ ఫీల్ అవుతుంటే వీళ్ళు వచ్చి అడిగిందే అడిగి ఎమోషన్ చేసి ఇంకా ఎంత ఏడిస్తే వీళ్ళంత పిండుకోవడం అనమాట. గుర్తు చేసి చంపేశారు తెలుసా. ఆయన ఇంకా మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అది జరిగింది. ఇట్లుంటుంది మన టీఆర్పీ. సరే, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. వాళ్ళ ఆత్మలు అయితే శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే, అండ్ మళ్ళీ ఆవిడకి చాలా సంబంధాలు ఉన్నాయంట. ఈయనకు పెళ్ళయి ఆవిడతో ఏంటి, ఆమెకు పిల్లలై వీళ్ళేంటి, ఇదేం బంధం అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరికి ఏదో ప్రేమ పుట్టింది. ఇప్పుడు వాడికి శారీరక సుఖమే కావాలనుకుంటే ఈ శరీరం పోయింది, ఇంకో శరీరం కోసం వెతుక్కుంటాడు. వీడు చావాలనుకోడు కదా. ఇద్దరి మధ్యలో ఏదో ప్రేమ ఉంది, సంథింగ్. అది వీళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.